సరే, కార్యక్రమంలో ముందుగా మా ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారు మాట్లాడతారు అసలు ఈ సినిమా ఏంటి అనే విషయం. వేదిక మీద ఉన్న అతిరథ మహారాజు నమస్కారం తెలియజేస్తున్నా. అలాగే ఎప్పుడు మా వెన్నంటుంటూ మా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అధ్యక్షుడైనటువంటి ఇత పాటించే అవకాశం నాకు ఇచ్చినందుకు గజల్ శ్రీనివాస్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ చిరంజీవి సంస్కృతిని కూడా ఆశీర్వదిస్తున్నా. అలాగే మా అక్క కవిత గారు, మా నాగులపల్లి పద్మిని గారు, బాబు ఈ సినిమాలో అద్భుతమైన 6 పాటలు రాశాడు. అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివాబాయి ప్రసాద్ దీనికి కలర్ కానీ, డిఏ కానీ, గ్రాఫిక్స్ కానీ అన్నీ ఎంతో ప్రతిభావంతంగా చేశాడు. ఇది మా సొంత స్టూడియో థర్డ్ ఐ అంటే. ఆ స్టూడియోలో అతను సీఈఓగా ఉంటూ ఆ సినిమాకి మంచి క్వాలిటీని తెచ్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నటువంటి అతనికి, అలాగే మా ఈ అన్ని కార్యక్రమాలకి మాకు పేదోడు వదిలి ఉన్న మా పిఆర్ఓ అప్పాజీ గారు, అలాగే ట్రేడ్ గైడ్ ఈ మధ్యకాలంలో మేము తీసుకున్నాం, దానికి అధినేత అయినటువంటి అప్పాజీ గారు, ఈ అందరం కూడా మేమందరం కూడా టీం వర్క్గా చేసి ఈ సినిమాని ఒక అద్భుతంగా తీర్చిదిద్దాం. ఇది ఈ నెల 24 కానీ 1 కానీ సైమల్టేనియస్గా కన్నడ తెలుగులో ఒకే రోజు రిలీజ్ చేస్తున్నాం. ఇంత గొప్ప సినిమాని మాకు అందించిన రమేష్ కుమార్ జైన్ గారు, ఆయన కన్నడలో నిర్మాత, అలాగే డైరెక్టర్ సుమంత్ గారు, వారిద్దరు కూడా మార్గ మధ్యలో వస్తున్నారు, ఫ్లైట్ లేట్ అయింది కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మూవీ తెలుగు అండ్ కన్నడలో తీస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు, సాంస్కృతిక సారథి చైర్మన్ మా మిత్రులు రసమయ్య బాలకృష్ణ గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే వెంకటరావు గారు, మా నమస్కారాలు. మా రామసత్యనారాయణ గారు చాలా మంచి సినిమా, అంటే విజువల్ చూసినాము, చాలా బ్రహ్మాండంగా ఉంది. డెఫినెట్గా భీమవరం టాస్క్లో ఒక మంచి సినిమా అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే వారికి పూర్తిగా అవగాహనతో సినిమాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సినిమాలు చేసేవారు చాలామంది ఉన్నారు, కానీ దాన్ని పబ్లిసిటీ ఎలా చేయాలి, ఎలా రిలీజ్ చేయాలనే సతమతంతో చాలామంది సినిమాలు రిలీజ్ చేయలేకపోతున్నారు. కంప్లీట్ అయిన సినిమాలు కూడా రిలీజ్ కాకుండా ఉన్నాయి. కాబట్టి మా సత్యనారాయణ గారు బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇచ్చి మంచి రిలీజ్ చేస్తూ మంచి డబ్బులు సంపాదిస్తాడని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా కూడా చాలా బాగా ఉంది. అందులో సుహాసిని అంటే మంచి కెమెరా టెక్ కూడా బాగుంది, విజువల్స్ అంతా చాలా బాగున్నాయి. డెఫినెట్గా ఇది మంచి సినిమా అయ్యి మంచి డబ్బులు రావాలని కోరుకుంటూ మరొకసారి రామచంద్రన్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరికీ థ్యాంక్ యూ. వేదిక మీద అందరికీ నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. రామ్ సత్యనారాయణ గారిని గత కొంతకాలంగా దగ్గరగా చూస్తూ ఉన్నాను. ఆయన ఏదో పుస్తకం రాసినట్టుగా సినిమా తీయటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను 4 సంవత్సరాల నుంచి సినిమా తీయలేకపోతా ఉన్నాను. కథ ఏం రెడీ చేసుకోలేకపోయాను 4 సంవత్సరాల నుంచి. సో అలాంటి ఒక ఇండస్ట్రీలో రామ్ సత్యనారాయణ మనిషి ఒక ఇండస్ట్రీగా ఒక సపరేట్ ఐడెంటిటీతో ఉండటం, నిత్యం సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ని కొద్దిగా తను టేకప్ చేసుకొని ఈ సినిమాలు తీయడం వల్ల ఎంతోమందికి ఉపాధి కల్పించడంతో పాటుగా త్వరలోనే 100వ సినిమాకి వెళ్తాడని ఆశిస్తూ ఉన్నాను. ఆయన అతి త్వరలోనే. సో ఒక యూనిక్ పర్సనాలిటీ రామ్ సత్యనారాయణ గారితో కలిసిరా మాట్లాడినా నాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఆయనలో ఉన్న చురుకుతనం, ఉత్సాహం ఎప్పుడు నిరుత్సాహం కనపడదు. ఒక పాజిటివ్ సైన్ ఆయన రామ్ సత్యనారాయణ గారు. సో ఆయన ఎప్పుడు వచ్చే ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఆయన వచ్చే గ్రూప్లో వచ్చి వాట్సాప్లో ఉన్న సినిమా గురించి మన ఒక రోజు ఈ మధ్య రిలీజ్ అయిన సినిమా ఏదంటే అది కేడీపీల కిలాడి రంగ గురించి. సో ఆయన సినిమాని ఆయన నాకు పెట్టారు మెసేజ్ పోయిందని, అంటే వీకెండ్ ఇచ్చాడండి. సో యూనిక్ పర్సనాలిటీ అండి. అలాంటి మనుషులు ఉండటం, మన మధ్య ఉండటం,
ఇండస్ట్రీలో కూడా ఇలా సినిమాలు తీసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? రిపీటెడ్గా సినిమాలు తీస్తున్న వాళ్ళు ఏదో కొద్ది మందే ఉన్నారు. వాళ్ళ వల్ల ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది. కానీ కంటిన్యూటీగా సినిమాలు తీసేవాళ్ళు రామానాయుడు గారి తర్వాత, అంటే ఆయన పెద్ద మనిషితో పోల్చకపోయినా, ఆయన పెద్ద మనిషి కంపేర్ చేయకపోయినా అదే ఒరవడిలో అదే బాటలో సినిమాలు కంటిన్యూగా తీసుకుంటూ పోతూ ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నందుకు ముఖ్యంగా ఆయన అభినందిస్తూ ఉన్నాను. ఆయన ఇంకా మంచి సినిమాలు, పెద్ద సినిమాలు వెళ్ళి సక్సెస్ని తన ఇంటి పేరుగా మార్చుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ, నా మనస్ఫూర్తిగా వారికి అన్ని రకాల భగవంతుడు అన్ని రకాల వాళ్ళకి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు నా రత్నయ్య బాలకృష్ణ గారిని చూసి ఒక్క మాట మాట్లాడుకుంటున్నాను. నేను ఆయన మాటతో పాటతో ఆటతో ఒక సాంస్కృతిక పోరాటాన్ని, ఒక ఉద్యమాన్ని చేసి తనకంటూ ఒక ఐడెంటిటీ తీసుకొని ఈ తెలంగాణ ప్రాంతానికి, ఈ తెలంగాణ ప్రజలకి ఒక చక్కని పోరాట స్ఫూర్తిని ఇనుమడింపజేయడానికి వేదికల మీద అతను చేసిన మాట, ఆట, పాట చూసాం మనందరం. మనస్ఫూర్తిగా అన్నని మరొక్కసారి నేను అభినందిస్తూ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బంగారు తెలంగాణ సాధనలో చాలా అద్భుతమైన వర్క్ చేస్తూ సీఎం గారి మన్ననలు పొంది ప్రజల మన్ననలు పొందుతున్నారు. వారికి ముందుగా నా అభినందనలు. అలాగే మా అన్న ఆర్కే గౌడ్ గారు చాలా నిర్మాతల మండలి అధ్యక్షుడు, ప్రొడ్యూసర్ సెక్టర్ అధ్యక్షుడు ఆయన. అట్లాగే మా ఆత్మీయులు గజల్ శ్రీనివాస్ గారు. ఇంతమంది ఉన్న ఈ వేదికలో నాకు అవకాశం ఇచ్చారు రామ్ సత్యనారాయణ గారు. ఇవాళ సినిమా ట్రైలర్స్ని ముందే చూశాను, ఎడిటింగ్లో చూపించారు ఆయన. అద్భుతంగా ఉన్నాయి ఇవి, సూపర్ హిట్ అవుతుందని ముందే చెప్పాను నేను. ఇవాళ ఈ శివగాం అనే సినిమా తుమ్మలపల్లి గారి అభివృద్ధికి ఒక పురోగామి కావాలి అని కోరుకుంటా ఉన్నాను. అలాగే ముఖ్యంగా రామ్ సత్యనారాయణ గారి గురించి చెప్పాలంటే, సినిమా గురించి చాలామంది చెప్పారు. రామ్ సత్యనారాయణ గారు ఒక అసలైన ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక అసలైన మనిషి ఆయన. అంటే ఎట్లాగైతే ఒక రామానాయుడు గారికి అసలైన వారసుడు తుమ్మలపల్లి గారు అని చెప్పాల్సి వస్తుంది. రామానాయుడు గారు ఎలాగైతే జీవితాంతం అనుక్షణం ట్రాలీ కూడా తోస్తూ ఒక సినిమాని ఒక ఊపిరిగా, శ్వాసగా ఆయన ఎట్లాగైతే జీవించారో, అట్లా ఒక మార్పు వదిలేసి వెళ్ళిపోయారో తెలుగు ప్రజలకి, అట్లాగే తుమ్మలపల్లి గారు కూడా సినిమా ఆయన శ్వాస, ఆయన ధ్యాస 24 hours సినిమా గురించి ఆలోచించే వ్యక్తి. ఆయన సినిమా రచనలో ఉంటారు, తర్వాత సినిమాలు నిర్మిస్తారు, సినిమాల గురించి డిస్కస్ చేస్తారు, సినిమాల గురించి రివ్యూ చేస్తారు, సినిమాలు నటిస్తారు. అట్లా పరిపూర్ణమైన సినిమా వ్యక్తి తుమ్మలపల్లి గారు నా మిత్రుడు కావటం చాలా సంతోషం. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసిన మీ అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అని రామ్ సత్యనారాయణ గారి గురించి మాట్లాడడం అసలు అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ సినిమా అని ఉంటే మీరు అక్కడ ప్రతి చోట ఏదైనా ఆ సినిమా నిర్మాతనే మిస్ అవుతారు, కానీ రామ్ సత్యనారాయణ గారు మాత్రం మిస్ అవ్వరు. ఎందుకంటే ఆయనకి సినిమా మీద ఉన్న ఒక తపన, సినిమాలంటే ఆయనకున్న ఒక ఇష్టం. గజ్జల సవడి అని చెప్పి నన్ను ఫస్ట్ టైం, అంటే మేమిద్దరం ఒకే ఊరికి చెందిన వాళ్ళం, ఆ అభిమానం ఒకటి అనుకోండి. మా అమ్మాయి ఆర్టిస్ట్గా ఉంది అని చెప్పి ఎంత అభిమానంగా ఆయన ఫస్ట్ తీసిన మూవీకి నన్ను ఒక నెగటివ్ రోల్కి ఫస్ట్ టైం అడిగారు. అంటే నేను అన్నాను, సత్యనారాయణ గారు అసలు మీరు నా మనిషి అయ్యి ఉండి ఇంత కవిత అంటే అందరూ చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్లో చూశారు, సడన్గా ఎక్కడ సంబంధం లేకుండా నాకు ఒక క్యారెక్టర్ మీరు చెప్తున్నారంటే, అలా కాదమ్మా, ఒక మంచి నటి అంటే, నటుడు అంటే అన్ని రకాల పాత్రలు పోషించాలి. సో అప్పుడే ఆ నటనని మనం బయటికి తీసుకురాగలం. మీరు చూడండి, ఈ సినిమా తప్పకుండా మీకు సక్సెస్ అవుతుందని చెప్పి ఫస్ట్ టైం నన్ను ఒక నెగిటివ్ రోల్లో యాక్ట్ చేయించారు. ఫస్ట్ డే నేను కొంచెం భయపడ్డాను, కానీ ఆ సినిమా గురించి చాలా మంది నా క్యారెక్టర్ గురించి చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. సో ఐ థ్యాంక్ హిమ్ సో మచ్ ఫర్ షోయింగ్ మీ ఒక డిఫరెంట్ ఫేస్లో. అలాగే ఆయన తీసిన అంటే ఓన్ ప్రొడక్షన్స్లోని నేను చాలా సినిమాలు చేయడం జరిగింది. సో ఈ క్రమేణానే నన్ను భీమవరం గుడిలో, మా ఊళ్ళమ్మ గుడిలోని నాకు సన్మానం చేయడం కూడా జరిగింది. ఇకపోతే చాలామంది డబ్బింగ్ సినిమాలు తీసుకుంటారు, కానీ ప్రతి సినిమా అది సక్సెస్ అవుతుందని మనం చెప్పలేము. కానీ మీరు కరెక్ట్గా ఆయన హిస్టరీలో మీరు చూస్తే
ఆయన తీసుకున్న ఏ డబ్బింగ్ మూవీ అయినా సరే సక్సెస్ఫుల్ మూవీగా ఉంటుంది. దానికి కారణం ఇప్పటి వరకు పెద్దలందరూ మీకు చెప్పారు, దానికి కూడా ఒక టేస్ట్ ఉండాలి. అంటే ఏ సినిమా కొనాలి, ఏ సినిమా కొంటే మనం దాన్ని రిలీజ్ చేయగలము, బిజినెస్ చేయగలము, అలాగే ప్రజల్ని ఆకట్టుకోగలము అన్న ఒక అవగాహన. ఎందుకంటే ఆయన అణువణువున ఆయనలోని ఆ సినిమా అనేది ఉండడం వల్లే సెలక్షన్లోని ఆయన అంత జాగ్రత్త తీసుకోవడం జరుగుతోంది. ఏదో తీసుకున్నాము, చేతులు కాల్చుకున్నాము, అది రిలీజ్ అవ్వక, లేదా రిలీజ్ అయిన తర్వాత ప్రజలకి నచ్చక, ఇప్పుడు మనమందరం చూసాం. అంటే ఇప్పుడు నేను డయాస్ మీద ఉన్నాను లేదా దీనికి గెస్ట్గా వచ్చానని మాట్లాడడం కాదు. మీరు చూశారు, ఫోటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, సాంగ్స్ కానీ ఎంత చక్కగా ఉన్నాయి సినిమాలో. తప్పకుండా కన్నడంలోని హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే తెలుగులో కూడా రామ్ సత్యనారాయణ గారికి ఒక అఖండ విజయాన్ని చేకూర్చాలి. ఆయన తీసుకున్న సినిమాల్లో ఇది ఒక మంచి మైలురాయిగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే ఇందులో మనం ముఖ్యంగా చూడాల్సింది మన చిన్నారి, మన తెలుగు చిన్నారి, మనందరికీ ఇష్టమైన గజల్ శ్రీనివాస్ గారి పాప ఈ సినిమాలో పాడడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ చిన్నారి ఇంకా ఇంకా ఎన్నో సినిమాలు పాటలు పాడి, అది కాకుండా అమ్మాయి కూడా చాలా పర్ఫార్మెన్సెస్ ఇస్తుంది. వాటిలో కూడా వాళ్ళ నాన్నగారికి మించిన తనేరాలు అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే ఇంకా బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే మేమిద్దరం న్యూస్ క్యాన్లో పెద్ద రైవల్స్. ఎప్పుడు న్యూస్ క్యాన్ అయిపోయిన వెంటనే మళ్ళీ మేము మంచి స్నేహితులు అయ్యేవాళ్ళం. ఎందుకంటే అందరు చెప్పినట్టుగా ఆయన పోరాటం కానీ, ఆయన సంస్కృతి మీద ఉన్న అభిమానం కానీ, ఆయన మంచి వక్త, ఆయన పాటలు కానీ, ఆయన మాటలు కానీ ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసేటట్టుగా ఉంటాయి. ఈరోజు ఆయన మనకి ఇక్కడికి రావడం కూడా నేను రామ్ సత్యనారాయణ గారి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంక రామకృష్ణ గౌడ్ గారి గురించి చెప్పవసరం లేదు. ఆయన